ఈ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటంటే సీతానగరం మండలంలో వేలాది ఎకరాలు సీలింగ్ భూమి, బినామీ భూమి భూస్వాముల చేతుల్లో మగ్గుతూ ఉంది. అలాగే ఏలో పేదలకు పంచుతానని ఎన్నోసార్లు గవర్నమెంట్లు వాగ్దానాలు చేయడం జరిగింది. ఓట్లు వేసిన తర్వాత ఆ వాగ్దానాలు పక్కన పెడతాం జరుగుతుంది. ఈసారికి ఏదైతే ఉందో ఖచ్చితంగా గవర్నమెంట్ భూములు పంచాలని పాదయాత్ర రావడం జరిగింది. అలాగే మేము ఈ రోజుతోటే కాకుండా భూములు పంచే వరకు అనేక పోరాటాలు చేస్తాం. అలాగే గవర్నమెంట్ ఎటువంటి స్పందన రాకపోతే ఆ భూములు ఎక్కడైతే ఉన్నాయో, ఏ రైతుల చేతిలో ఉన్నాయో మాకు తెలుసు, ఆ భూమి మేము స్వాధీనం చేసుకుంటామని మేము గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉన్నాం. ఇది గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే గవర్నమెంట్కి మాట ఉంటుంది, మాకు విలువ ఉంటుంది. లేదు వాళ్ళ మాట ఒట్టింది పక్కనెడితే మేము గట్టిగా పోరాటం చేయవలసి ఉంటుందని నేను ప్రభుత్వ అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, స్థానిక ఎమ్మెల్యేని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీరు ఏమైనా నిరసన దీక్షలు చేయాలని ఏమైనా అనుకుంటున్నారా? అలాగే భూములు పంచకపోతే రాస్తారోకులు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇచ్చిన మాట కానీ వెనక్కి పెట్టినట్టయితే గవర్నమెంట్ ఎటువంటి వెనకాడకుండా వేలాది మందితోటి మేము దీక్షలు చేస్తామని అధికార పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. సీతానగరం మండలంలో ఎన్ని వందల ఎకరాలు ఇప్పటివరకు ఉందని మీ సర్వేలో తెలుస్తుంది? మీ పార్టీ తరఫున సుమారు లంకలో 1500 ఎకరం ఉంది, గ్రామాల్లో 3000 ఎకరం ఉంది. ఇది గత 22 సంవత్సరాల క్రితం గతంలో ఒక పార్టీ 200 ఎకరాలు సుమారు పంచుతూ జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వెనకబడుతుంది. తర్వాత మళ్ళీ పైన పిలుపు మేరకు నన్ను ఈ ఏరియాలో వేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఉద్యమాన్ని మరింత చేసుకుంటూ పేదవాళ్ళకి దగ్గరగా ఉంటూ అన్ని కులాల పేదలకి కూడా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో సుమారు 45,000 మంది సభ్యత్వాన్ని చేయగలిగాం. ఈరోజు పార్టీ నుంచి భూములు రాజానగరం నియోజకవర్గం మొత్తం మీద అయితే రాజానగరం మండలంలో 22,000 ఎకరం ఉంది. అలాగే కోరుకొండల మండలంలో 16,000 ఎకరం ఉంది. అలాగే సీతానగరం మండలంలో 4,500 ఎకరం ఉంది. ఇందులో ముఖ్యంగా నేను మీడియాకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ దేవస్థానం భూమి ప్రత్యేకంగా 600 ఎకరాలు సుమారు ఉంది. ఈ 600 ఎకరాలు కూడా ఎక్కడ పాటెడుతున్నారు, ఏం జరుగుతుందో ఒక్క పేదవాడికి కూడా తెలియదు. ఇది పబ్లిక్గా పాట పెట్టాలని, అలాగే ఈ పాట ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి ఆ పాట ఎంతకెళ్ళినా ప్రతి పేదవాడికి అరెకరం చొప్పునిచ్చి ఆ అరెకరానికి ఎంత అయితే సిట్టు పడుతుందో గవర్నమెంట్ సిట్టు అది గవర్నమెంట్ కట్టించుకోవాలని నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో మీరు మొట్టమొదట మిమ్మల్ని మద్దతు అడిగినప్పుడు మీరు వారికి మద్దతు ఇవ్వడం జరిగింది, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం గెలవడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ప్రధానమైన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు మీకు మీ సిపిఎంఎల్ పార్టీకి ప్రజలకి అండగా నిలబడతానని, అలాగే పేదలకు భూములు ఇస్తానని చెప్పేసి అన్న సందర్భం ఉంది. వారిని కలిసేది ఏమైనా ఉందా మీరు, చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? అలాగే మనం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు కానీ వెంకటలక్ష్మి గారు కానీ అనేకసార్లు మన ఆఫీసు తిరుగుతూ మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు మనకు హామీ ఇచ్చారు, ఎయిర్పోర్ట్లో ఇచ్చాడు హామీ. సీలింగ్ భూములు ఏమైతే ఉన్నాయో తమ్ముడు అవి పంచే బాధ్యత నాది, నువ్వైతే మద్దతు అన్నాడు. అదే మాట అంతగా 2 నెలలకు ముందు లోకేష్ గారు కూడా అదే మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకేసారి ఇచ్చారు. అలా బంగ్లాకి వెళ్ళాం ఆఫీస్కి, అప్పుడు ఇచ్చారు మాట. దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో రాజానగరం నియోజకవర్గంలో వేలాది ఎకరాల సీలింగ్ భూము బినామీ చేతిలో ఉందండి, ఆ భూమి ఏదైతే ఉందో అన్ని కులాల పేదలకి పంచాలని ఆయన అసెంబ్లీలో చెప్తూ జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదే మాదిరిగానే ఇవాళ మేము కలిసికట్టుగా ఉండి
ఈ భూమిని సాధించుకోవాలని మేము అందరం కలిసికట్టుగా వచ్చాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటే మేము వాళ్ళ కలిసే ఉంటాం. ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే మా పని మేము చేసుకుంటాం, వాళ్ళ పనులు చేసుకుంటాం. దీనికి ఏమన్నా అధికారులకు ఏమన్నా గడువు తేదీ ఇచ్చారా మీరు? ఇంకా ఏమీ లేదండి. మొట్టమొదటిసారిగా వాళ్ళ మద్దతు ఇచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి మీటింగ్గా మేము భావించి మొదటిసారిగా వాళ్ళందరినీ కూడా గౌరవించే ఈ మీటింగు ఉపసంహరించుకుంటున్నాం. థ్యాంక్ యూ.